లక్ష్మి ఇక్కడ లక్ష్మి ఇక్కడ ఇక్కడ ఎక్కడా ఇక్కడండి. అయ్యో 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 అదేమిటి పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా లేకపోతే కావాలని దిగావా? కావాలని. ఓసి, మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను. ఈ కొలను కనిపించింది. ఆహా. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. ఓసి, దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్ర సాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో, నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. ఓసి, నీ అమ్మ కడుపు కారా. ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి, ఆ చిలుపుతను ఆపి మా బట్టలు మాకు ఇచ్చేవయ్యా. శ్రీకృష్ణ, అమ్మా, గోపాల, ఏమిటి? ముకుంద, ఎత్తుకో. మురారి, వస్తున్నా. రావయ్యా. వస్తున్నా. శ్రీకృష్ణ. ఏమిటి బాగా ఆగావు? అబ్బే ఏం లేదు, ఇవాళ శుక్రవారమే కదూ. అవును. ఏ అబ్బే శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇటు వెళ్దాం పద. అదేమిటి, గుడికి ఇటు కదా. అంటే ఇది దగ్గర దోవ. బాగుంది. మీ జానడు ఊళ్ళో ఉన్నవే 3 వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో, మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను. ఇది తూర్పే కదా. కాదు, ఇటు పడమర. పడవరే అనుకో, ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. అరే, ఇలా సందులు గుంతలు తిప్పుతున్నావేంటి? ఇది కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత, మనం ఇటు కూడా వెళ్ళొచ్చు. బావా, వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి? భయమా? అభే, వాడిని చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు, భక్తి. వయసులో పెద్దవాడు కదా అందుకని. లేకపోతేనా నేను తలుచుకుంటే వాడి గుండుకి ఏం చేస్తానా? పండు గీకే గుండు. ఇదిగో తేరు, ఇది అన్యాయం. ఎవరిదిరా అన్యాయం? మా మామ కూతురు వచ్చేస్తాదని నా కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది. అసలు నేదు వడ్డీ లేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావేట్రా? అది పండు గీకే గుండు. ఇదిగో తేరు, తేరు, నాన్నా, ఈ బెండకాయ వేపుడు కాస్తా. ఏమండి, హై స్వీటీ, ఓసారి ఎలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా. అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. ఏం బాబు, నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూశాడా నిన్ను చూశాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా? ఊరుగా బాబు, పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఇస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే. ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా, ఇందాక వాడు నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగ్. రైటా రాంగా? రైటో రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో.
పడుకో. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా. ఏమనుకోదు గురు, ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాగా నా చెంపగలు కొడతావా? నీ పని చెప్తాను. రైటా? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు, కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేం, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి పోగారు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు, రండి. రండి బాబు, రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలిసిపోవు గారు, కానీ నిజం నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టొచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాల్తాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు. ఆంటీ ఎదురా లోపల ఏం చేస్తారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు పొట్ట రుద్దుకుంటాడు, పిలువ. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటూ నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది. ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. WWF లైవ్ రా. ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పోయేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ విధవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సగంలో ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. డాడీ, ఎవరి సెలక్షన్ డాడీ? ప్యాంటు నేను, షర్ట్ నేను. అయితే మీరే తీసుకోండి. ఏం నచ్చలేదా? నాకు నచ్చినా నచ్చకపోయినా ఈ బట్టలు వేసుకెళ్తే నాకు అంత అదృష్టం వద్దమ్మా. తీసుకోండి. నీ షర్ట్ వల్ల నా ప్యాంటు పాడైంది. అసలు మీ ప్యాంట్ వల్లే నా షర్ట్ పాడైంది. నీకు అప్పుడే చెప్పాను నీకు సెలక్షన్ చేత కాదు అని. అబ్బో, అదే తెలిస్తే నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు కాదు, మీ అమ్మ. ఎక్కువ మాట్లాడకండి. నువ్వెక్కువ. చూసారా, నన్నే పిలిచాడు. నా షర్ట్ నచ్చినట్టుంది. వాడి పిలిచింది అందుకోసం కాదు, నోరు ముయ్యి మమ్మీ అని. ఓ, దీనికి అర్థం ఏంటో? మమ్మీ నోరు ముయించు డాడీ అని అర్థం. ఆ, ఆ